వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ లో చూస్తున్నట్లయితే నా పేరు మౌనిక, నేను జర్మనీలో ఉంటాను. ఈ వీడియోలో నేను సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను మీతోటి ఒక సూపర్ న్యూస్ షేర్ చేసుకోవడానికి. మా చిన్ని పాపకి ఒక సూపర్ న్యూ ఫ్రెష్ కిండర్ వ్యాగన్ అయితే తీసుకున్నాం అనమాట. సో అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్ గా మేము సడన్ గా ఎందుకు కిండర్ వ్యాగన్ చేంజ్ చేసాము అని అంటే, షీ ఈజ్ 1.5 years old నౌ. సో మేము ఒక కంఫీ అండ్ ఈజీ ఫర్ ఈవినింగ్ వాక్స్ అట్లా కంఫర్టబుల్ గా ఉండే కిండర్ వ్యాగన్ గురించి సర్చ్ చేస్తున్నాము. సో మేము దీనికి కన్వర్ట్ అయ్యామన్నమాట. ఈ వీడియోలో నేను ఏం చూపిస్తానంటే, మేము ఇప్పుడు తీసుకున్న కిండర్ వ్యాగన్ ఏ బ్రాండ్, ఏ కంపెనీ కిండర్ వ్యాగన్ తీసుకున్నాము అనేది చూపిస్తాను. అండ్ మేము ఫస్ట్ కిండర్ వ్యాగన్ సర్చ్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్స్ అయితే కావాలి అనుకున్నామో అవి కూడా చెప్తాను. మెయిన్ గా మేము సర్చ్ చేసింది ఏంటి అంటే, అది ఫోల్డబుల్ అయి ఉండాలి అండ్ ఈజీ టు క్యారీ అయి ఉండాలి. బికాస్ వీ లివ్ ఇన్ సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఎప్పుడైనా అది మేము పైకి తెచ్చేసుకోవాలనుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసేసి దాన్ని పైకి క్యారీ చేసేసేలా ఉండాలి అని చెప్పి లెస్ వెయిట్ ది సర్చ్ చేసుకున్నాము. సో ఇంకా చాలా పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. మాలా ఎవరికైనా 1.5 year కిడ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో జెన్యూన్ గా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఐ వుడ్ సజెస్ట్ మై ఎక్స్పీరియన్స్ జెన్యూన్లీ విత్ యూ ఆల్. వీడియో స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ఫుల్ గా అనిపించాయా లేదా, అండ్ మీ దగ్గర ఇంకా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి. సో దట్ మేము నెక్స్ట్ టైం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మార్చాలి అనుకున్నప్పుడు నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఎస్, స్కిప్ చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ స్ట్రోలర్ వచ్చేసి మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ పెట్టిన 2 days కి మాకు ఇంటికి డెలివరీ వచ్చేసింది. మేము ఏ బ్రాండ్ స్ట్రోలర్ తీసుకున్నాము అంటే కిండర్ క్రాఫ్ట్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాము. ముందు యూజ్ చేసిన కిండర్ వ్యాగన్ కన్నా ఇది చాలా తక్కువ వెయిట్. ఇట్లా పట్టుకుంటుంటేనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. బాక్స్ ఓపెన్ చేసి కిండర్ వ్యాగన్ బయటకు తీసిన వెంటనే మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫ్రేమ్, వీల్స్, సీట్ ఆర్ బాస్నెట్ అండ్ కొన్ని యాక్సెసరీస్ కూడా ఉండాలి, లైక్ క్యానోపీ అండ్ స్టోరేజ్ బాస్కెట్ అనమాట. అవన్నీ చెక్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్ట్రోలర్ ని ఓపెన్ చేసి ఫ్రేమ్ అది కరెక్ట్ గా ఫిక్స్ అయి ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత సీట్ అది కరెక్ట్ గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇందులో ఇచ్చిన పార్ట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక మాన్యువల్ కూడా ఇస్తారు. సో ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్ట్రోలర్ ని మేము ఫిక్స్ చేయడానికి ఎటువంటి టూల్స్ యూజ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేసు టూల్స్ కావాలి అంటే అవి కూడా వాళ్లే పంపించేస్తారు పార్సెల్ లో. సీట్ కరెక్ట్ గా స్లాట్ లో ఫిక్స్ అయిందో లేదో చూడడానికి కొంచెం పుష్ చేయండి. అప్పుడు క్లిక్ అని ఒక సౌండ్ వస్తుంది అనమాట. అలా వస్తే సీట్ బానే ఉన్నట్టు. దీన్ని కూర్చోబెట్టే కన్నా ముందే మనం సీట్ ని ఒకసారి అటు ఇటు కుదిపి చూసినప్పుడు కదలకుండా ఉంటే సెక్యూర్డ్ గా ఉంటుంది బేబీ కూడా అందులో. అండ్ దెన్ వీల్స్ కూడా మనమే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ వీల్స్ కరెక్ట్ గా స్లాట్ లో పెట్టాలన్నమాట. వీల్స్ ఫిక్స్ చేసిన తర్వాత వాటి బ్రేక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ గా బ్రేక్ పడుతుందా లేదా, మనం ఆపగలుగుతున్నామా లేదా అనేది. ఇక ఫైనల్ గా బేబీ కూర్చున్నప్పుడు హోల్డ్ చేయడానికి ఇచ్చిన హోల్డర్ ని కూడా ఫిక్స్ చేసేసుకుని అప్పుడు కూడా ఒక సౌండ్ వస్తుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. అమ్మయ్య ఇన్స్టలేషన్ అంతా అయిపోయింది అని అనుకున్నాక మనమే ఒక 2-3 times అటు తిప్పు ఇటు తిప్పి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక బేబీని ప్లేస్ చేయడం బెటర్. సో ఇక మేము క్యాలిక్యులేట్ చేసుకున్న పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి సేఫ్టీ ఫీచర్స్. అందులో వీల్స్ కరెక్ట్ గా లాక్ అవుతున్నాయా లేదా, స్ట్రాంగ్ బ్రేక్స్ పడుతున్నాయా లేదా. సెకండ్ వచ్చేసి ఏజ్ అండ్ యూసేజ్ అనమాట. అకార్డింగ్ టు ద ఏజ్ ఇది ఎంత వరకు యూజ్ చేయొచ్చు అనేది చూసుకున్నాం. తర్వాత ఈ వీల్స్ స్మూత్ రైడ్ కి పనికొస్తాయా లేదా కూడా చెక్ చేసాం. తర్వాత పాయింట్ మెయిన్ గా చెక్ చేసాం అనమాట, వెయిట్ అండ్ ఫోల్డబిలిటీ. అంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు ఫోల్డ్, కార్ డిక్కీలో ఈజీగా పట్టేటట్టు ఉండాలి అని చెప్పేసి. తర్వాత పాయింట్ వచ్చేసి కంఫర్ట్ ఫర్ బేబీ ఉండాలి. ఆ సీట్ మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఎక్స్టెండబుల్ క్యానోపీ ఉందా లేదా ఫర్ సన్ ప్రొటెక్షన్, విండ్ వచ్చినప్పుడు అట్లా. నెక్స్ట్ ఇది మాకు కన్వీనియంట్ గా ఉంటుందా లేదా కూడా చెక్ చేసాం. మా కన్వీనియన్సీ అంటే మేము కూర్చోటానికి కాదు, లైక్ స్టోరేజ్ బాస్కెట్ ఎట్లా ఉంది, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఏమన్నా హోల్డర్ ఇచ్చారా లేదా అనేవి. లాస్ట్ పాయింట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి విత్ బెస్ట్ క్వాలిటీ కావాలి అని చెప్పేసి. ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఇది బుక్ చేసాం అనమాట. సో ఫైనల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మాకు కావాల్సిన ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ హన్విక కూడా రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మాకు పుష్ చేయడానికి చాలా ఈజీగా అనిపించింది, లైక్ స్మూత్ రైడ్ అనమాట. ఫస్ట్ ఈ స్ట్రాలర్ గురించి ప్రోస్ కన్నా కాన్స్ గురించి మాట్లాడుకుందాం. డైపర్ బ్యాగ్ ఇవ్వలేదు అండ్ స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ ఇచ్చారనిపించింది. బేబీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని కూడా అనిపించింది. ఇక అడ్వాంటేజెస్ గురించి చెప్పాలి అంటే ఈజీ టు పుష్ అనమాట. సింగిల్ హ్యాండ్ తో కూడా మనం పుష్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన లాక్ సిస్టమ్ బేబీకి కరెక్ట్ అనిపించింది. లైక్ వాళ్ళకి నొప్పి ఉండదు అండ్ పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. సీట్ దగ్గర ఇచ్చిన క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. బేబీ పడుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు, లైక్ మొబైల్ ఫోన్స్ అవంతా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వచ్చేసి కింద స్టోరేజ్ ఏరియా అనమాట. ఒక బాస్కెట్ లా ఉంది అండ్ చాలా ప్రొటెక్టెడ్ గా కూడా ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా క్లోజ్డ్ ఇచ్చారు ఇట్లా. సో థింగ్స్ అంత ఈజీగా పడిపోవు అనమాట బయటకి.
సో నేనైతే దానిది సమ్మర్ క్యాప్ ఒకటి, టాయ్, డైపర్ బ్యాగ్, టిష్యూస్, వాటర్ బాటిల్ అన్నీ ఇందులోనే పెట్టాను. దాని రిలేటెడ్ స్టఫ్ వరకు అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. మరీ టూ మచ్ అయితే పెట్టకూడదు. వీల్స్ గురించి చెప్పాలంటే వెనకాల 2 పెద్ద వీల్స్ ఇచ్చారు. ముందేమో పెద్ద వీల్ కన్నా కొంచెం చిన్న వీల్ అనమాట. చాలా మంచిగా మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి లాక్ సిస్టమ్. ఇట్లా అనగానే ఇంకా బండి మూవ్ అవ్వదు. మనం ట్రామ్లో అదే ఎక్కేటప్పుడు అట్లా ఉండిపోతుంది. ఇట్లా అంటే మళ్ళీ మూవ్ అయిపోతుంది. ఫ్రంట్ వీల్ లాక్ చేసుకోవడానికి కూడా సిస్టమ్ ఉందన్నమాట. సో దట్ ఏంటి అంటే వీల్ అటు ఇటు తిరగకుండా ఉంటుంది. హన్వి ఫస్ట్ ట్రామ్లో కూర్చోడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఇప్పుడు ఈ ఏజ్లో అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇందులో కొంచెం కంఫర్టబుల్గానే కూర్చుంటుంది. చక్కగా కాళ్ళు చాపుకుని మంచి రిలాక్స్డ్గా సోఫా సెట్లో కూర్చుంటుంది అనమాట. హన్వి సే హాయ్. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్. దట్స్ ఎ క్యూట్ హాయ్ ఫర్ యూ ఆల్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ విండ్ వచ్చినప్పుడైనా లేదు ఎక్కువ సన్ ఉన్నప్పుడు కూడా మనం ఇట్లా మొత్తం కవర్ చేసేయచ్చు. కవర్ చేసేసినా కూడా వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా హన్విగడ్కి ఇది ఇట్లా కవర్ చేస్తే నచ్చదు, సో అందుకే అరుస్తుంది. ఇక్కడ ఒక జిప్ కూడా ఉంది మనకి, ఇంకా పెద్దగా ఇంకా టోటల్గా కవర్ చేయాలి అంటే ఆ జిప్ ఓపెన్ చేస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఆ జిప్ క్లోజ్ చేస్తే వాళ్ళకి వ్యూ ఉంటుంది అనమాట. ఈ లాక్ సిస్టమ్ కూడా సూపర్ ఈజీ. ఫిక్స్ చేయటము ఈజీయే, తీయటం కూడా ఈజీ. ఇది మధ్యలోది బటన్ అనమాట. సో ఇట్లా ప్రెస్ చేయగానే 2 లాక్స్ ఓపెన్ అయిపోతాయి. ఏ వేలోంచి వాళ్ళు పడకుండా ఇక్కడ నుంచి ఒకటి అండ్ దెన్ కాళ్ళ మధ్యలోంచి కూడా ఒకటి ఇస్తారు. యాక్చువల్గా జర్మనీలో స్ట్రోలర్ వాడడం అనేది చాలా ఈజీ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రతి ట్రాన్స్పోర్ట్ లో మనం మనతో పాటు కిండర్ వ్యాగన్ క్యారీ చేయొచ్చు. బస్, ట్రామ్, ట్రైన్ ఎందులో అయినా మనతో పాటు మనం ఉంచుకోవచ్చు. వర్షంలో తడవకుండా రెయిన్ కోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ కార్ సీట్ కూడా ఈ వేగన్ తోటి ఇచ్చేస్తారు. సో నేను డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసాను అనుకుంటున్నా. Do not forget to leave your comment down below. So if you guys feel this video is useful, please do like, share and subscribe. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.